स्लॉट में गेंद गिरा, देखिए उनको राउंडर डाले, देखिए डाला शॉट, अपील तो की है लेकिन कुछ मिलेगा नहीं, सिर्फ मिलेगा चेन्नई की। ఒక ఐపీఎల్కి మంచి శుభారంభం తీసుకొచ్చాడు మన ధోని అనొచ్చు. సీనియర్ ప్లేయరు చాలా చక్కగా, నిజంగా మామూలుగా చెన్నైలో తన హోమ్ గ్రౌండ్లో చెన్నైని గెలవాలంటే అంత ఈజీ కాదు. వీళ్ళు ఏదైతే మన బెంగళూరు టీం వాళ్ళు బాగా మంచి స్కోర్ అయితే ఇచ్చారు, మామూలు స్కోర్ కాదు. ఎందుకంటే 170 చిల్లర స్కోర్ కొట్టిందంటే అది మామూలు స్కోర్ కాదు. లాస్ట్లో మిడిల్ ఆర్డర్ నుంచి ఒక 5th వికెట్ నుంచి చాలా అద్భుతంగా రన్స్ తీసేసి మంచి స్కోర్ అయితే ఇచ్చారు. బాగా కాన్ఫిడెన్స్ ఉంది కోహ్లీ సేనకు. బట్ ఆ టైంలో కూడా ఎప్పుడైతే ఈ బెంగళూరు టీం టార్గెట్ ఇచ్చారో అప్పటి నుంచి వీళ్ళకు కొంచెం ఓకే, మిడిల్ వరకు కొంచెం స్లోగా వెళ్తున్న మ్యాచ్ని ఎప్పుడైతే 2-3 వికెట్లు, 4వ వికెట్ నుంచి కొంచెం బాగా కోహ్లీ కూడా కొంచెం బాగానే స్టాండప్ ఇచ్చాడు ఓపెనింగ్కి వెళ్ళి. అయినా కూడా ఒక 2వ వికెట్ పడ్డ తర్వాత కొంచెం డౌట్గానే ఉండే. బట్ వీళ్ళు చెన్నై వాళ్ళు, సిఎస్కే వాళ్ళు చాలా చక్కగా బౌలింగ్ బాగా వేశారు. ఎంత వేసినా కూడా కొంచెం మిడిల్ ఆర్డర్ నుంచి 5వ వికెట్ నుంచి చాలా స్కోరు, బ్రహ్మాండమైన స్కోరు, 4లు, చాలా వరకు 4లే ఎక్కువ కొట్టడం జరిగింది. మంచి టార్గెట్ అయితే ఇచ్చారు. బట్ వీళ్ళలో మంచి బూస్టప్ అయితే వచ్చింది, టార్గెట్ ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్లో చెన్నై ఓపెనింగ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓపెనింగ్ వికెట్ అంత ఈజీగా వాళ్ళే. ఏది 6th ఓవర్ కాడ 1 వికెట్ పడ్డది, అదే ఓపెనింగ్ చేంజ్ అయిపోయింది. అక్కడి నుంచి మొదలుకొని మళ్ళీ 12-13 ఓవర్లలో చెన్నై జర్ర పుంజుకున్నది. ఎప్పుడైతే వీళ్ళు ఓపెనర్స్ అదైందో అప్పటి నుంచి 12 ఓవర్ల నుంచి కొంచెం పుంజుకున్నది. తర్వాత వరుసగా 2 వికెట్లు పడ్డాయి. ఎప్పుడైతే 2 వికెట్లు పడ్డాయో అప్పటి నుంచి చెన్నై సిఎస్కే వాళ్ళు కొంచెం డల్ అయ్యారు. తర్వాత మన కొత్త బ్యాట్స్మెన్ బాగా నిలబడి చక్కగా ఆడాడు. అయిన తర్వాత అప్పటి నుంచి ఇక టార్గెట్ స్టార్ట్ అయిందబ్బా. మనకు ఏదే సిఎస్కే ఇంకా స్టార్ట్ అయింది, ఏది మనకు 50 బాళ్ళు 60 రన్లు. అక్కడి నుంచి కొంచెం సిఎస్కే మీద కొంచెం బాగా ఫోకస్ పెట్టి మధ్యలో ఒక 2 6లు, ఒక 4లు కొట్టడంతోనే కథం. ఇక అప్పుడు డిసైడ్ అయిపోయింది మ్యాచ్. మామూలుగా రన్స్ అటా ఇటా 2 సార్లు మన థర్డ్ ఎంపైర్కి పోయారు, కానీ నాట్అవుట్ ఇవ్వలేదు. మొత్తానికైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఓపెనింగ్ మ్యాచే సిఎస్కే కావడం, అందులో ధోనికి బ్యాటింగ్ రాకుండానే 6 వికెట్ల తేడాతో గెలవడం అనేది చాలా ఫస్ట్ మ్యాచే శుభారంభం. చాలా బాగా అనిపించింది. మొత్తం మామూలుగా అయితే తన హోమ్ గ్రౌండ్లో ఎవరు సిఎస్కేను గెలవడం అంటే కొంచెం కష్టమే. బెంగళూరు టీం ఎంత కోహ్లీ ఉన్నా ఎవరున్నా ఏం చేసినా కూడా, కానీ లాస్ట్లో కొంచెం తడబడ్డా సిఎస్కే మాత్రం ఫస్ట్ క్లాస్ మంచి మ్యాచ్ మనకు ఫస్ట్ శుభారంభం ఐపీఎల్లో ఇచ్చిండ్రు. చాలా బాగా అనిపించింది. నిజంగా చూస్తూ ఉంటే టెన్షన్ మాకు కూడా స్టార్ట్ అయింది. కొంచెం అటు ఇటు ఉంటుంది, ఆ మాత్రం టెన్షన్ ఉండాలి. లేకపోతే మామూలుగానే వన్ సైడ్ వార్ అన్నట్టుంటే క్రికెట్లో మజా ఉండదు. చాలా బాగా అనిపించింది నిజంగా. తర్వాత ఈరోజు ఫ్రెండ్స్, నేను ముందే నిన్ననే చెప్పా, మామూలుగా ఓన్ గ్రౌండ్లో చెన్నై మీద గెలవడం అంటే, సిఎస్కే మీద గెలవడం అంటే బెంగళూరు టీంకి కొంచెం కష్టమే. బట్ మొత్తానికి నేను చెప్పినట్టే రిపీట్ అయింది కాబట్టి చాలా బాగుంది. నెక్స్ట్ ఈరోజు మ్యాచ్ల మీద రివ్యూ కంపల్సరీ ఉంటుంది, ప్రతిరోజు రివ్యూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్మార్ట్ చారీ మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి.